జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగం 2వ అనువాదము. అంతేకాదు, కలబోసినట్టు మాటలతో నా బుద్ధిని తికమక పెడుతున్నట్టున్నావు కనుక నాకు శ్రేయస్కరమైన ఒకే మార్గాన్ని నిశ్చయించి చెప్పు. భగవానుడు విడమర్చి స్పష్టంగా చెప్పే వాడైనప్పటికీ మందబుద్ధినైన నాకు భగవద్వాక్యం అస్పష్టంగా అనిపిస్తుంది. నా బుద్ధిని తికమక పెడుతున్నట్టున్నది. మందబుద్ధినైన నా మొహాన్ని తొలగించబోకుండా నీవు ఎందుకు మోహింపజేస్తావు? అందుకే మోహింపజేస్తున్నట్టున్నావు అంటున్నాను. భిన్న పురుషుల చేత అనుష్ఠింపదగిన జ్ఞానకర్మలు ఒకే పురుషుడు అనుష్ఠించడం అసంభవమని నీవు తలచినట్లయితే ఆ రెండిటిలో జ్ఞానమో కర్మనో అర్జునుని బుద్ధికి శక్తికి అవస్థకు అనురూపమైనది అని ఒకదానిని నిశ్చయించి చెప్పు. దానిని అనుష్ఠించి శ్రేయస్సు పొందుతాను. జై శ్రీరామ్.